హైదరాబాద్ లో డ్రగ్స్ కార్యకలాపాలకు పాల్పడుతున్న విదేశీయుల ముఠాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ప్రస్తుతం పోలీసులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అక్కడ ఎంబసీ వాళ్ళతో మాట్లాడి ఇద్దరివి ఎగ్జిట్ ట్రావెల్ సర్టిఫికేట్స్ అంటారు, ఈటీసీ అన్నది, అవి కూడా తెప్పించుకోవడం జరిగింది. సో ఎంబసీ కోఆపరేషన్ తోటి అది కూడా ఇమీడియట్ రావడం జరిగింది. సో వీటన్నిటి సహకారంతో వీళ్ళని దీని తర్వాత ఎప్పుడైతే ఈ ఎగ్జిట్ పర్మిట్ వచ్చి ఇవన్నీ అయ్యాయో, ఎఫ్ఆర్ఓకి ఎగ్జిట్ ట్రావెల్ సర్టిఫికేట్ అవి వచ్చాయో, వీళ్ళని డిపోటేషన్ చేయడానికి పర్మిషన్ పెట్టడం జరిగింది. వాళ్ళు డిపోటేషన్ ఒప్పుకుని ఎగ్జిట్ పర్మిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జిట్ పర్మిట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని టికెట్స్ అవి కొనిపించాం వీళ్ళతోటి. వీళ్ళు టికెట్స్ అవి వీళ్ళ ఓన్ కంట్రీస్కి, ఇద్దరు నైజీరియన్స్, ఒక టాంజానియన్, ఒక సుడానియన్, కాబట్టి వాళ్ళ నేటివ్ కంట్రీస్ వెళ్ళడానికంటూ టికెట్స్ కూడా వాళ్ళతోటి పర్చేస్ చేయించి వాళ్ళ నేటివ్ కంట్రీ పంపడానికి అన్నట్టు ప్రాసెస్ అంతా ఫినిష్ చేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళందరినీ కూడా ఎయిర్పోర్ట్కి పంపించి అక్కడి నుంచి వాళ్ళ నేటివ్ కంట్రీస్కి పంపిస్తాము. సో ఇందులో ఎఫ్ఆర్ఓ ఆఫీసు అండ్ అలాగే ఎంబసీ, నైజీరియన్ ఎంబసీ కూడా చాలా సహకరించాయి. ఇమ్మీడియట్గా మాకు డేటా కానీ అప్రూవల్స్ కానీ ఇవ్వడంలో చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా ఎఫ్ఆర్ఓ ఆఫీస్ చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఈ రకంగా వీళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేయడం జరుగుతోంది. అండ్ వీళ్ళు ఫర్దర్ రాకుండా కూడా బ్లాక్ లిస్ట్ చేయమన్నట్టుగా కూడా రిక్వెస్ట్ చేశాము. అది ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఎఫ్ఆర్ఓ వాళ్ళు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. లేవు, అదే చెప్పే కదా, మేము ఆల్రెడీ వెరిఫై చేసాం. మా ఐసీ ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఐసీజేఎస్ అని, ఆ సాఫ్ట్వేర్లో వెరిఫై చేస్తే ప్రీవియస్ కేసెస్ ఏం లేవు. బట్ వీళ్ళని చెక్ చేయగా మాకు క్లియర్గా అర్థమైంది దట్ వీళ్ళు డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారని చెప్పని, వీళ్ళ లైఫ్ స్టైల్స్ కానీ వీళ్ళ ఇవి చూస్తే. బంజారా హిల్స్లో ఇనీషియల్గా దొరికారు. ఇనీషియల్ ఫస్ట్ లేడీ పట్టుకున్న మషీలా, తర్వాత ఆమె దగ్గరికే కలవడానికి వస్తారు అని చెప్పని అన్నారు. సో మిగిలిన వాళ్ళని కూడా అక్కడే పట్టుకున్నాం. చేశారు, మాకైతే ఎట్ ప్రెజెంట్ దొరకలేదు క్రెడిబుల్. అంటే వాళ్ళ దగ్గర డ్రగ్స్ పొజిషన్లో ఉంటేనే వాళ్ళపైన కేసు అవుతుంది. చేశారు, చేస్తారు అన్న దానిపైన క్రిమినల్ కేసు పెట్టలేము. ఎన్డీపీఎస్ కేసు అంటే పొజిషన్లో ఉంటేనే పెట్టగలుగుతాము. అవి చూసాము కానీ ఎరేజ్ చేసేస్తారు. వీళ్ళంతా కూడా చాలా తెలియని వాళ్ళు, టైమర్స్ అన్నీ పెట్టుకుంటారు, ఎప్పటికప్పుడు ఎరేజ్ అయిపోతుంది. షెల్టర్ అంటే స్పెసిఫిక్ లేదు, వీళ్ళే తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు అందుకనే కదా వీళ్ళ లైవ్లీహుడ్ అది. ఇప్పుడు ఎవరైతే మేము పట్టుకున్న లేడీ, ఆమె ఒక రెంటెడ్ ఫ్లాట్లో ఉంటుంది, దాని రెంట్ అరౌండ్ 25,000 to 30,000 అట్లా ఉంది. సో అంత ఎట్లా పే చేయగలుగుతున్నావు ఏంటంటే ఆమె ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో కొన్ని వెరిఫై చేస్తే ఇన్డెప్త్గా ఈమె ఇలా డ్రగ్స్ సప్లై చేయడం వల్లే ఇన్కమ్ వస్తుంది అన్నట్టు మాకు అర్థమవుతుంది. హిందీయా? ఓకే, హిందీ ఆర్ ఇంగ్లీష్ విచ్ వన్? సో కాసేపు ఉండండి, వీళ్ళందరినీ బస్ ఎక్కించేది కూడా మీరు షూట్ చేయొచ్చు. వీళ్ళని ఇప్పుడే